అది కాదండి ఎవరిని పడితే పట్టణంలో ఫ్రీగా పబ్లిసిటీ డబ్బులు చాలా వస్తాయి. పగలకండి మొత్తం బాగాలండి జై జై వంశీ పోలీస్ స్టేషన్ అయితే వల్లభనేని వంశీని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ప్రాసెస్ ఏదైతే పోలీసులు చేయాల్సిన ఎంతసేపటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టి వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలా, ఎలాగ వాళ్ళని చిత్రవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒక కేసు విషయంలో స్వయంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతనే నా చేత అనవసరంగా కేసు పెట్టించారు, ఇది కేసులో వంశీ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ఆ కేసు కాకుండా రకరకాల కేసులు, రకరకాల వాళ్ళకి ఇష్టం కేసులు పెడుతూ ఉన్నారు ఈరోజు. మరి ఈరోజు ఈ కేసు విషయం ఒకటే కాదు, ఈ ఒక వంశీ గారి విషయమే కాదు, ఈ రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకుల మీదైనా సరే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెడుతున్నారు. వంశీ గారికి రేపు పొద్దున వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి బెయిల్ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఏమాత్రం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైనప్పటికీ కూడా అధికారం అనేది శాశ్వతం కాదు. మీరు ఉండేది ఇంకా 4 సంవత్సరాలే. ఈ 4 సంవత్సరాలు మేము ఏదో చలాయించాలి, మేము సాధించాలని చెప్పి అసలైన విషయం ప్రజలు మీకు ఎందుకు ఓటేస్తారు, ఎందుకు మీరు దేనికోసం పాటుపడకుండా దాని మీద పాటుపడకుండా ఇలా కక్ష రాజంపి చర్యగా మేము చేస్తాం చాలా ఘోరం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ధీటుగా సమాధానం చెప్తుంది. తప్పకుండా వంశీ గారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అంటే బెదిరింపులు పాల్పడి అందుకే అరెస్ట్ చేసినట్లు కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అత్యధికంగా ఏ సెక్షన్లు బలంగా ఉంటాయో ఆ సెక్షన్ పెడుతున్నారు.
ఎస్సీ ఎస్టీ కేసు కావచ్చు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కావచ్చు, బెదిరింపులు, కిడ్నాపులు కావచ్చు, ఇవన్నీ కేసులన్నీ పెడుతున్నారు. ఏమీ లేనప్పటికీ కూడా మరి బెదిరింపుల కేసులు ఉంటే మరి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, మరి పలానా వాళ్ళు బెదిరించారని చెప్పి కేసు